ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? అందులో నువ్వు కూడా ఒకటివి, నువ్వు కూడా ఒక దానివేమో. ఎలా ఉన్నారో తెలుసా? దేవుడు మంచోడు, క్షమించేవాడుగా, ఏం కాదులే ఇదొక్కసారి క్షమిస్తాడు. దేవుడు మంచోడుగా, ఏం కాదులే ఇదొక్కసారికి అర్థం చేసుకుంటాడు. దేవుడు మంచోడుగా, ఏం కాదులే ఇదొక్కసారికి ఏమీ అనడో. ఇలాంటి జనాలు ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. బైబిల్లో ఉన్న ఒక్క మాటను ఆసరాగా తీసుకొని, బైబిల్లో ఉన్నటువంటి ఒక్క మాటను ఆధారంగా చేసుకొని దేవుని యొక్క కృపను వారు చులకన చేసుకున్నారు. ఏంటో తెలుసు, ఒకసారి చూడండి. మొదటి యోహాను, 1 John chapter 1 and verse 9. మొదటి యోహాను మొదటి అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ మాటను ఆధారం, ఈ మాట తప్పని నేను చెప్పట్లా. దేవుడు నిజంగానే నువ్వు క్షమాపణ అడిగితే ఈరోజు క్షమాపణ ఇచ్చే దేవుడు. ఆమెన్. ఈరోజు నువ్వు కనుక దేవుడు అయ్యాను నువ్వు క్షమించు అని అడిగితే ఆయన క్షమించే దేవుడు కాదని నేను చెప్పట్లా. అయితే ఒకటి, కడగబడిన పంది మరలా బురదలో పొరలా అన్నట్టు ఉండకూడదంట. అర్థమైంది? కడగబడిన పంది మరలా బురదలో పొరలా అన్నట్టు ఉండకూడదంట. చాలామంది కడగబడతారు, వెళ్ళి బురదలో కూర్చుంటారు. అంటే నువ్వెవరు ఇప్పుడు? పంది. అర్థమైందే? కడగబడిన తర్వాత మరలా వెళ్ళి బురదలో ఏది కూర్చుంటుంది? మేకపిల్ల కూర్చుంటుందా? కుక్కపిల్ల కూర్చుంటుందా? లేకపోతే ఇంకొక మంచి జంతువు కూర్చుంటుందా? ఒక పక్షి కూర్చుంటుందా? బురదలోకి ఉరుక్కుంటే వెళ్ళేదేంటి? పంది. అర్థమైందా? పాపంలోకి ఉరుక్కుంటే వెళ్ళేవాడు కూడా పందే. గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను ఆయన రక్తంతో కడిగాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, దేవుడు నిన్ను మంచిగా చేశాడు. పాపము నీ జీవితంలో ఉన్నప్పుడు దాన్ని ఆయన రక్తాన్ని పెట్టి కార్చి నీ యొక్క పాపాన్ని తీసివేశాడు. ఈరోజు నువ్వు కడగబడ్డావు, దేవుడు క్షమిస్తాడులే అని పోయి కూర్చుంటే నువ్వు పందితో సమానం. నేను చెప్తున్నమాట కదా, లేఖనాలు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. అదొక్క మాటను ఆసరా తీసుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు? విలువైన దేవుని కృపను చులకనగా చూస్తున్నారు. దేవుడు ప్రేమగల్లోడు క్షమించేస్తాడంట అని ఎన్నైనా తప్పులు చేస్తారు. దేవుడు మంచోడు కదా నా పాపాన్ని క్షమిస్తాడు అని ఎన్నెన్నో తప్పులు చేస్తాడు. ఒకటి, దేవుడు చెప్పిన ఈ మాట, ఏ మాట చెప్పాడు ఆయన? మాటలు బాగా గుర్తు, ఒకసారి చదువుదాం మనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడు నమ్మదగిన వాడు గనుక మనం ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా చేస్తాడంట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నామకార్థంగా క్షమాపణ అడిగినోడి గురించి కాదు. దేవుణ్ణి ఒకసారి క్షమాపణ అడిగి మరలా అదే పాపం చేద్దాం, దేవుణ్ణి మరలా క్షమాపణ అడుగుదాం, మళ్ళీ పాపం చేద్దాం, మళ్ళీ క్షమాపణ అడుగుదాం, మళ్ళీ లోకంలో కలుద్దాం. వీళ్ళకి ఈ మాట వర్తించదు. ఇది బాగేనండి. నామకార్థంగా క్షమాపణ అడిగి, పాపము గురించి క్షమాపణ అడిగి మరలా పాపంలోకి వెళ్ళే వారికి ఈ మాట, ఈ యొక్క లేఖనము, ఈ మొదటి యోహాను మొదటి అధ్యాయం 9వ వచనం వర్తించదు. ఎందుకని? నామకార్థమైనటువంటి బ్రతుకు నరకం పాలవుద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారలారా, నిజమైన క్షమాపణ అడగండి. అప్పుడు నిజమైనటువంటి ఏమంటారు ఫర్గ్యూనెస్ అనేది మీకు దయచేయబడుతుంది. హల్లెలూయా.